ఆ రిపోర్ట్ని నమ్మడానికి ఇష్టపడుతూ ఉంటాం. వైద్యులు చెప్తే కనుక రిపోర్ట్స్ ఇస్తే నువ్వు ఇంకా బాగుపడవు అంటూ ఉంటే మన శరీరం కూడా ఇంకా నువ్వు కోలుకోలేవని మనకు చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏ సమాచారాన్ని నమ్ముతామండి? దుష్ట సమాచారాన్ని నమ్మడానికి ఇష్టపడతాం. కానీ దుష్టుడు మన ఎదుట నసపెట్టే చెడ్డ సమాచారం ఉంచబడినప్పుడు ఇంకొక సమాచారం కూడా మన ముందుందండి. అదేంటంటే ప్రభువు మనకిచ్చే మంచి సమాచారం. ఏమంటున్నాడు ఆయన? నీ శరీరం అంటది స్వస్థత నీకు కలగదు, నువ్వు లేవలేవు, నువ్వు కోలుకోలేవు అని శరీరం చెప్తుంది, రోగం చెప్తుంది, అప్పులు చెప్తా ఉంటాయి, మనుషులు చెప్తారు. కానీ ప్రభువు చెప్తూ ఉంటాడు, నేను యెహోవా రాఫాను, నేను పొందిన గాయముల్లో నీకు స్వస్థత కలుగుతున్నది. ఇది నేను చెప్పే సమాచారం. హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎవరి సమాచారాన్ని మీరు నమ్ముతున్నారు? ఎవరి సమాచారం నమ్ముదామండి? మంచి సమాచారమా, దుష్ట సమాచారమా? అంత మెల్లగా చెప్తున్నారండి. ఇంకా నమ్మకం కలగలేదా అండి మంచి జరుగుతుంది అంటే? దేవుడు మంచి చేస్తాడండి, మనకు మేలు చేయ దేవుడు కదా. మనం పాడతాం కదా, నిన్ను పోలిన వారెవరు, మేలు చేయ దేవుడు అని. ఆయన పోలిన ఎవరు లేరు ఈ లోకంలో మేలు చేసేవారు. ఆయన అంటున్నాడు, నేను నీకు మేలు చేస్తాను. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అప్పులు చెప్తున్నాయేమో, ఆత్మహత్యే శరణని, అదే బెస్ట్ ఆన్సర్ అని చెప్తున్నాయేమో, లోకం చెప్తుందేమో దుష్ట సమాచారం, ఈ అప్పుల్లో నువ్వు మునిగిపోయి ఇక్కడే అంతమైపోతావని. కానీ ప్రభు చెప్పే మంచి సమాచారం ఏంటో తెలుసా? నేను నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాను, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావని. అందుకే మీరు చెప్పండి, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరింతును. చెప్తారా? నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరింతును. ఏ దుష్ట సమాచారం వింటూ మీరు ఇక్కడికి వచ్చారు, ఏ చెడ్డ సమాచారం నమ్ముతూ ఇక్కడికి వచ్చారు, ఏ డాక్టర్ రిపోర్ట్స్ మిమ్మల్ని భయపెడుతున్నాయో, ఈ రిపోర్ట్స్ ఇలానే ఉండిపోతాయి, ఇలానే నేను చచ్చిపోతాను, ఆఖరి వరకు ఇదే నా పరిస్థితి అనుకుంటున్నారో, ఆ రిపోర్ట్స్ని తారుమారు చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా.